కొంచెం సౌండ్ నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితానికి నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని కూడా నిర్వహించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. జాతక రీత్యా మరిన్ని సలహాలు సూచనలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, గత ఎపిసోడ్ లో మీరు ప్రేక్షకులందరికీ కూడా కాలసర్ప దోషం అంటే ఏంటి వివరించారు. మరి కాలసర్ప దోషం వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య శ్రీ గురుభ్యో నమో నమః. ధన్వంతరేంగరుచి ధన్వంతరేరితరు ధన్వంతరీ భవసుధా భాన్వంతరావసతమన్వంతరాధికృత తన్వంతరౌషధనిదే ధన్వంతరంగశుభు ధన్వంతమాజిషుభి తన్వన్మమార్ధితనయా శూన్వంతకాత్మగృజ తన్వంతరావయవ ధన్వంతరాత్రిజనదో. శ్రీ గురుభ్యో నమః. కాల సర్పదోషం. అసలు ఈ కాల సర్పదోషం అంటే ఏంటో అనేది మనం గత ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే కాలం అనేటువంటి యొక్క కాలమును మృత్యు అని పిలుస్తారు. కాలము అంటే గ్రహ నక్షత్రాలు, కాలము అంటే సూర్యచంద్రాలు. కాలమునకు ఒక రూపం అంటే సూర్యచంద్రాదుల యొక్క గమనమే కాలమునకు ఉన్నటువంటి ఒక రూపము. కాబట్టి గతి అనేటువంటి దాన్ని సర్పము అని అంటారు. కాలసర్ప దోషము అని అంటే ఇది నాగదోషం కాదు అని గమనించుకోవాలి మొదలు ప్రేక్షకులందరూ. కాలసర్ప దోషం అనేది గ్రహాలన్నీ కూడా రావుకేతుల మధ్యన అస్తంగత్వ దోషం పొందినట్లయితే కాలసర్ప దోషం అనుకుంటుంది. అసలు ఈ కాలసర్ప దోషం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ కాలసర్ప దోషం వల్ల ప్రథమంగా ఈ కాలసర్ప దోషం చాలా మంది జీవితంలో ముఖ్యమైనటువంటి నష్టం అంటే ఏంటిది అంటే 4 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరం ఆరోగ్యంగా ఉండడం, అంగవైకల్యత అనేటువంటిది లేకపోవడం అనేది ఒక అదృష్టం. రెండవది దాంపత్య జీవితం అనుకూలంగా ఉండాలి, వివాహ జీవితం చాలా బాగా ఉండాలి. మూడవది కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇలా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలగాలి. తరువాత ఉద్యోగ క్షేత్రము, ఉద్యోగ స్థానచలనం లేకుండా స్థిరమైనటువంటి ఉద్యోగము, స్థిరమైనటువంటి వ్యాపారము, ఇలా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నా వంశాభివృద్ధి కలిగించేటువంటి సంతానం లేకపోవడం కూడా ఒక విధమైనటువంటి భాగం. ఈ విధంగా కాలసర్ప దోషానికి ఇవన్నీ కూడా ఎప్పుడైతే కనుక జాతకంలో కాలసర్ప దోషం ఉంటుందో అప్పుడు ఇవన్నీ ప్రభావాలు కలుగుతాయి. ఓకే, లగ్నంలో సప్తమ స్థానంలో రావుకేతుల స్థితి వల్ల వైవాహిక జీవితం, అంగవైకల్యము, చతుర్థ దశమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ కలహాలు, తర్వాత ఉద్యోగంలో స్థానచలనం అవ్వడం, అదే పంచమ భాగ్యస్థానంలో పంచస్థానంలో అదేవిధంగా భాగ్యస్థానంలో కనుక రావుకేతువులు ఉంటే కనుక సంతాన నష్టం అవ్వడము, తృతీయ స్థానం నుంచి భాగ్యస్థానానికి కనుక రావుకేతువులు ఉంటే సోదరులతోటి విడిపోవడము, సోదరులతో కలహాలు ఎక్కువ అవ్వడము, ఈ విధంగా నానా రకాలుగా కాలసర్ప దోష ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. మరి ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, వీళ్ళందరికీ ఏంది అసలు నివారణ ఉపాయాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా అసలు ఈ కాలసర్ప దోషం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? మరి గురువు గారు, అసలు కాలసర్ప దోషం రావడానికి గల కారణాలు ఏంటి? అసలు కాలసర్ప దోషం అనేది ఎవరెవరికి వరిస్తుంది, కాలసర్ప దోషం ఎవరెవరికి వర్తిస్తుందండి? ఇప్పుడు
కాల సర్ప దోషము అనేటువంటిది ఎవరెవరికి వస్తుంది ఏంటంటే యోగము వరిస్తుంది, దోషము వర్తిస్తుంది. మరి అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటంటే భవిష్యత్తులో రాబోయే కాలం లోపల జరిగేటువంటి నష్టాన్ని కాలసర్ప దోషం అనేది సూచిస్తుంది. అసలు ఈ కాలసర్ప దోషం ఎందుకోసం వస్తుంది, దీనికి గత కారణాలు ఏంటి అని అంటే, ఎవరైతే గనక పూర్వ జన్మలో గోవులను హింసిస్తారో, గోవులను సంహరిస్తారో, తల్లిదండ్రుల్ని ఎవరైతే బాధ పెడతారో, తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవించరో, తర్వాత ఎవరినైతే స్త్రీలను చెడు దృష్టితో చూడకూడదు అలాంటి స్త్రీలను చెడు దృష్టితో చూడడం వల్ల, అదేవిధంగా ఈ గుడ్లను పగలగొట్టడము, ముఖ్యంగా బల్లుల్ని చంపడము, అదేవిధంగా పాముల్ని చంపడము, తర్వాత హత్యలు చేయడము, తర్వాత దొంగతనాలు చేయడము, నమ్మక ద్రోహాలు చేయడము, అదేవిధంగా ప్రజల్ని మోసం చేయడము, తర్వాత దేవాలయాలు నిర్మించి దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహ స్థాపన చేసి ఆ దేవాలయాలకు వృత్తి లేకుండా చేయడము, దేవాలయాలకు సంబంధించిన భూములను కబ్జా చేయడము, దేవతా ఆస్తులపైన కన్ను వేయడము, దేవతలని దూషించడము, పెద్దలని దూషించడము, తర్వాత వావి వరుసలు లేకుండా ప్రవర్తించడము, ఇలా ఎవరెవరైతే గనక ఆచరిస్తారో, ఇలా ఆచరించినటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ కాలసర్ప దోషము వస్తుంది. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి పాపకర్మలు. పాపకర్మల్లోనూ కేటగిరీస్ ఉంటాయి. అందులో నిత్య నైమిత్తిక కర్మల్లో చేసేటువంటి పాపకర్మలు వేరు, నైమిత్తిక పాపకర్మలు వేరు, తరువాత యాదృచ్ఛికంగా చేసినటువంటి కర్మలకు పాపకర్మలు వేరు, కావాలని తెలిసి చేసినటువంటి పాపకర్మలు వేరు. ఇలా యమధర్మరాజు దగ్గర, ఆ చిత్రగుప్తుల దగ్గర చిట్టా ఉంటుంది, చాలా పెద్ద చిట్టా ఉంటుంది. వాళ్ళకి 11 మంది సాక్షుల్ని చేసుకొని ఈ కాలసర్ప దోషం అనేటువంటిది వర్తించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ జీవాన్ని పంపిస్తారు. అసలు మీరు తెలుసా మనిషి యొక్క జీవనం ఎలా ప్రారంభమవుతుంది? ఇది కఠోపనిషత్తులో చెప్పబడింది. ఉపనిషత్ గ్రంథాలలో, గరుడ పురాణంలో, శ్రీమద్ భాగవత పురాణంలో, భవిష్య పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో విశేషంగా ఈ యొక్క మానవ జన్మకు సంబంధించి ప్రతిపత్తి, ఉత్పత్తి గురించి చెప్పబడింది. మానవ జన్మ అనేటువంటిది కేవలము ఇది ఒక మానవ దేహం మాత్రమే. ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటులన్నీ కూడా దేహములే. వాటి యందు ఏదైతే నిక్షిప్తమైనటువంటి ఒక ఆత్మశక్తి ఉంటుందో ఆ ఆత్మశక్తికి చైతన్యం కలిగించేటువంటిది పరమాత్మశక్తి. ఈ ఆత్మశక్తి ఏదైతే ఉంటుందో ఆత్మను ఎవరు ప్రేరేపిస్తారు అంటే, ఇది మొట్టమొదటిగా జడ్జిమెంట్కి వెళ్తుంది. ఈ ఆత్మ జడ్జిమెంట్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎక్కడో వేరే సబ్జెక్ట్ కాదు. జ్యోతిష్ శాస్త్రం కూడా వేదంలో ఒక భాగం మాత్రమే. వేదము, పురాణములు. పురాణములు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదముల యొక్క సారాంశమే పురాణం. పురాణాల్లో ఉండేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోగలిగితే కనుక ఈ యొక్క వేదాంగాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకోసమే వేదాంతం తెలిసినటువంటి వారు విశేషంగా గౌరవించాలని చెప్తారు. ఆ వేదాంత విషయాలు పురాణాల్లో విధంగా చెప్పబడింది. ఏ మానవుడైతే గనక ఈ యొక్క పాప కర్మలు చేస్తాడు, కర్మలను తప్పకుండా అనుభవించవలసిందే. నేను ఇందాక చెప్పాను కదా పాపకర్మలు అని చెప్పి. ఈ పాపకర్మల్ని కేటగిరైజ్ చేస్తారు. అంటే ఒక చిన్న పిల్లవాడు తెలియక అత్యాశతోటి దొంగతనం చేశాడే అనుకో, దానికి శిక్ష ఉంటుంది. ఎంతవరకు ఉంటుందో అంతే ఉంటుంది. ఒక పెద్దవాడు బాగా తెలిసి అన్నీ తప్పని తెలిసి పాపం చేశాడే అనుకోండి, వాడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది. అంటే దర్ ఇస్ లాట్స్ ఆఫ్ కేటగిరైజ్డ్. దాన్ని తారతమ్య భేదములు అని అంటారు. ఎందుకంటే మన మహాభారతంలో కూడా ఒక ఉదాహరణ వస్తుంది. ఒక 9 దొంగతనం చేస్తే దుర్యోధనుడు అందరికీ సమానమైన శిక్ష వేస్తాడు. యుధిష్ఠిరుడు మాత్రం కేటగిరైజ్ డివైడ్ చేసి వాళ్ళకి శిక్షలు వేస్తాడు. అలా ధర్మానికి ప్రతీక అయినటువంటి యొక్క యమధర్మరాజు ఈ విధంగా శిక్షలు వేస్తాడు. ఎవరైతే కనుక ఇలాంటి పాపాలన్నీ చేస్తారో వాళ్ళు మరణించిన వెంటనే యమదూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేస్తారు అంటే, ఎట్లాగైతే మనం ఒక
సముద్రంలో ప్రయాణం చేయాలి అంటే ఒక పడవ ఎక్కి ప్రయాణం చేసి ఒడ్డున ఎట్లా దిగిపోతామో అలా ఈ యొక్క నరకంలో ఉండేటువంటి యొక్క అంధతామస్సు తమోలోకము, అంధతామస్సు లోకము, అదేవిధంగా నరకము. ఇందులో నరకం అనేది ఒక బేసిక్ కేటగిరీ అనమాట. దాంట్లో అంధతామస్సు అనేటువంటిది చాలా పెద్దగా అనమాట. అంటే పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళందరికీ దానికి పంపిస్తారు. అలా నరకము అనేటువంటి దాని లోపలికి ప్రవేశిస్తారు. ప్రవేశించేటప్పుడు అక్కడ టెంపరీ బాడీస్ ఉంటాయి అనమాట, దేహాలు ఉంటాయి. ఆ దేహాల లోపలికి ఏం చేస్తారు అంటే ఈ ఆత్మను అక్కడ ప్రవేశింపజేస్తారు. అప్పటికే ఆ దేహాలు ఛిద్రమైపోయి కాళ్ళు లేక, ఒక చేతి లేక, కళ్ళు లేక అక్కడ దేహాలు ఉంటాయి. ఆ దేహం లోపలికి ఆత్మ ప్రవేశించగానే అక్కడ నొప్పులు బాధలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడెక్కడ ఎవరైతే గనక మానసికంగా ఎవరెవరిని ఎలా బాధ పెట్టారో అక్కడ మానసికంగా అలా బాధపడతారు. దైహికంగా ఎవరెవరిని హింసించారో అక్కడ దైహికంగా హింసిస్తారు. ఇలా ఏమేమి చేశారో ఆ కర్మలన్నిటికీ కూడా అక్కడ నరకంలో మొత్తం శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు అయిన తర్వాతనే యమధర్మరాజు దగ్గర తీసుకెళ్తారు. చాలా మంది మన సినిమాలో తప్పులు చేస్తారు. సినిమాలో డైరెక్ట్ తీసుకెళ్లి అక్కడ సెల్లో నిలిచబెడతారట. అక్కడ ఉండవు అవన్నీ కూడా. దెర్ ఇస్ నో ఎనీ సెల్స్, దెర్ ఇస్ నో ఎనీ ఇష్యూస్ విత్ ద యమధర్మరాజు. ఆల్రెడీ చిత్రగుప్తుడు చిట్టా తయారు చేసేస్తాడు, చార్జ్ షీట్ ఇచ్చేస్తాడు, వాళ్ళ యమదూతులు తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళకి ఏం లేదు, అది కంప్లీట్ గా తీసుకెళ్లి నరకంలో వేసేయడమే, అవి శిక్షలు పడ్డవి. శిక్షలు పడ్డ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత యమధర్మరాజు సన్నిధానం లోపల వాళ్ళకి హితోపదేశం మాత్రమే ఉంటుంది. యమధర్మరాజు అక్కడ విచారణ చేయడం ఏమి ఉండదు. అక్కడ ఆల్రెడీ విచారణ అవన్నీ కూడా జరిగిపోతాయి. సాక్షి వచ్చేస్తారు. ఎవరెవరు అంటే సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, మనస్సాక్షి, ఇలా సమస్తమైనటువంటివి కూడా వచ్చి సాక్షి చెప్పేస్తాయి. మీకు ఎవరైనా అబద్ధం చెప్పొచ్చండి. మనస్సాక్షి అబద్ధం చెప్తుందా? మీ మనస్సు ఉంటుంది కదా, మీ మనస్సాక్షి వెళ్ళిపోతుంది అక్కడికి. అది ఉన్నట్టు మొత్తం చెప్పేస్తుంది. సూర్య చంద్రుడు, పంచభూతాలు, మీరు ఉన్న ప్రతి చోట గాలి ఉంటుందా లేదా? గాలిని మీరు బతుకుతారా? బతకలేరు. కాబట్టి పంచభూతాలన్నీ కూడా అక్కడ సాక్షి చెప్పేస్తాయి. మనం ఎట్లాగైతే ఇక్కడ జడ్జి గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, రిజల్ట్ చార్జ్ షీట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సాక్షులను అడుగుతారు. అలా ఆయన కూడా సాక్షులందరినీ అడిగి పెట్టేస్తారు. ఇవన్నీ కూడా అక్కడ పనులు నడుస్తూనే ఉంటాయి. అలా యమాయ నమః, యమధర్మాయ నమః. యముడు వేరు ఉంటాడు, ధర్ముడు వేరు ఉంటాడు. ఈ రెండు స్వరూపాలతో యమధర్మరాజు తన పనులు తాను చేస్తూనే ఉంటాడు. ఇలా చేసిన తర్వాత పునర్జన్మ ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేస్తారు అంటే మీరు చేసిన పాపకర్మలను పుణ్యకర్మలకు రెండింటికి కూడా తోలాయమానం చేస్తారు. రెండింటిని తక్కళ్ళలో వేస్తారు. వేసి భవిష్యత్తులో ఈయనకి ఏ జన్మలో పుట్టాలి, ఏ దేహం ఇతనికి ఇవ్వాలి అని చెప్పి కేటగిరైజ్ చేస్తారు. అలా పుణ్యము రేటు 70% ఎబో ఉంటే కనుక అప్పుడు మనిషి దేహం ఇస్తారు. అలా మానవ దేహం దొరకడం అంటే నిజంగా అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మనమందరం మానవ దేహం పొందాము అంటే మనం పూర్వజన్మలో 70% కన్నా ఎక్కువ పుణ్యం చేసుకున్నాం. 70% ఎక్కువ పాపం చేస్తే క్రిమి కీటకాలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పందులు ఇలాంటి క్రూరమైనటువంటి నీచమైనటువంటి జన్మలు వస్తాయి. ఇవన్నీ అబద్ధం అనుకునేరండి. ఇప్పటికీ పూర్వజన్మ సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా మంది నాస్తికవాదులు ఒప్పుకోరు. కానీ మీకు కుర్తాళం పీఠాధిపతి స్వామి గారు, ఆయన ఇప్పుడు మా అగ్రిగోల్డ్ సంస్థకి ఆయన చీఫ్ అడ్వైజర్. మాకు ఆధ్యాత్మికంగా అగ్రిగోల్డ్ సంస్థకి మాకు చాలా అడ్వైజులు ఇస్తారు. కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారి దగ్గరికి వెళితే వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటి ఉన్నాయి. మీకు అమెరికాలో, తర్వాత జర్మన్, యూరప్ కంట్రీస్లో దీని మీద రీసెర్చ్ చేసి పూర్వజన్మ సిద్ధాంతం నిజమా కాదా అని చెప్పి హిప్నోటిజం చేసి 18 జన్మల వరకు వెనుకకు తీసుకెళ్లి వారు ఏమేం చేశారు అని తెలుసుకొని అవి అవునా కాదా నిజం తెలుసుకుంటే ఇట్స్ ప్రూవ్డ్ పూర్వజన్మ సిద్ధాంతం ఉంది అని చెప్పి బ్రిటిషర్స్ కూడా నమ్మినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. నాస్తికవాదులు వాళ్ళు పూర్తిగా ఏది తెలుసుకోకుండా మాట్లాడతారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి మంచి జరగలేదు కాబట్టి ఇది మంచిది కాదు, అది మనిషి నైతిక సహజం అది. కాబట్టి పూర్వజన్మ సిద్ధాంతం అనేది ఉంది. ఎందుకంటే యమలోకానికి వెళ్ళి నరకాన్ని చూసి వాళ్ళు కాదు అని చెప్పి యమదూతలు తప్పు చేశారని తెలిసి మళ్ళీ బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడి దాకానో అవసరం లేదు. యమదూతలు ప్రత్యక్షంగా చూసిన మా అన్నగారి కొడుకే ఉన్నాడు. వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన పిల్లవాడే ఉన్నాడు, మళ్ళీ బతికి వచ్చాడు. పెద్ద కరెంటు షాక్ తగిలి ఆ పిల్లవాడు బతికాడు. అసలు కరెంటు షాకు 12,000 వాల్స్, అది అంత పెద్ద కరెంట్ షాక్ పడితే భస్మం అయిపోతారు. అలాంటిది ఆ పిల్లవాడికి బ్రెయిన్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు, హార్ట్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. కొంచెం వైకల్యం వచ్చింది, అది భగవద్ ఇచ్చ. కానీ పిల్లవాడు యమదూతలు చూశాను ప్రత్యక్షంగా చెప్పాడు. వాళ్ళు సంస్కృతంలో మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాడికి కూడా సంస్కృతం వస్తుంది కాబట్టి.
కాబట్టి ఇలా ప్రత్యక్షంగా జరిగిన నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పటికీ తెనాలి యొక్క హైకోర్టులో, తెనాలికి సంబంధించిన కోర్టులో, ఇప్పటికి అప్పటి గుంటూరులో హైకోర్టు ఉండేది, తెనాలికి సంబంధించిన గుంటూరు హైకోర్టులో ఇప్పటికి ఒక కేసు ఉంది. అది జరిగింది. ఒక మనిషి చనిపోయి మళ్ళీ పుట్టి వేరే వాళ్ళ దేహంలో ఆయన వచ్చి అది ఆస్తి మొత్తం నాది అని చెప్పి కొట్లాడి పాతకి సంబంధించిన విషయాలు చెప్పి మరి బతికే రోజులు ఉన్నాయి. అలా కొట్లాడి గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్వజన్మ సిద్ధాంతం అనేటువంటిది ఉంది. చేసే ప్రతి కర్మకి ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ యొక్క కర్మ ఫలితాన్ని చూపించేది ఈ యొక్క కాలసర్ప దోషం. మీరు గనక పాముల్ని చంపారే అనుకోండి, ఏదైనా ఒక ప్రాణిని అనవసరంగా ఏమాత్రం నిమిత్తం లేకుండా మీరు ఏదైనా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు గనక అంటే పూర్వజన్మలోనే కాల్చున్నా ఇహ జన్మలో కూడా, ఇప్పుడు మీరు ఎంగేజ్లో ఉంటారు, 18 సంవత్సరాలు ఉంటారు, అమ్మాయిని ఏడిపించడము, అమ్మాయిని సతాయించడము ఇలాంటివి ఏవైనా చేశారు, లేదంటే కోడిగుడ్లను పగలగొట్టడం, అంటే ఈ యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో బల్లి గుడ్లను పగలగొట్టడం, పాములను చంపడము, క్రూరమైనటువంటి కర్మలు చేయడము, ఏవైనా సరే ఏవైతే శాస్త్రపరంగా ధర్మబద్ధంగా దూషణ ఉన్నటువంటి, అంటే ఇది చెయ్యొద్దు నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే అవి ఎక్కడికి పోవు. భవిష్యత్తులో మీ సంతానంతో మీరు ఆ బాధలు పడాల్సి వస్తుంది. మీ పిల్లలకు దెబ్బలు తాకడము, దానివల్ల మీరు బాధలు పొందడము, లేదంటే మీ పిల్లలకి సంతానం లేకపోవడము, మీకు సంతానం లేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి మేము అందుకోసమే ఎప్పుడైనా జ్యోతిష్ శాస్త్రం ఒక నియమం చెప్తా ఉంటాం. చిన్నపిల్లల జాతకాలు మన దగ్గర తీసుకొస్తే మేము ఇమీడియట్ వాళ్ళకి ఫలితాలు చెప్పమని, వాళ్ళకి 12 సంవత్సరాలు వచ్చే వరకు కొన్ని నియమాలు చెప్తాం. నియమంలోనే ఏముంది అంటే యమహ అనేది. యమ అంటే అర్థం ఏంటంటే పద్ధతి. యమ అంటే ఒక నియమము, ఇట్స్ రూల్ అన్నమాట. యమ అంటే రూల్. ఎత్ర యమం నియంత్రయితి అనేటి నియమ, అంటే ఎక్కడైతే గనక ఒక వేని ఎప్పుడైతే మనం ఒక సిస్టమేటిక్ వేలో మనం పాటిస్తామో దాన్ని నియమము అని అంటారు. ఆ నియమం పాటించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే యమ అంటే మృత్యు దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువును ఆపడము, మృత్యువును నియంత్రించడము అనేది నియమము. అందుకోసమే మన యోగలో యమ నియమ ఆసన ధ్యాన ధారణ ప్రాణాయామ ప్రత్యాహార సమాధి అనేటువంటి స్థితులు అష్టాంగ యోగ సిద్ధులు ఉంటాయి. ఈ యోగ సిద్ధులు ఎక్కడి నుంచి కాదు, దోస్ ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ ఇట్సెల్ఫ్. యోగ వాసిష్టము, తాతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో సంహితా భాగంలో ఒక భాగాలే. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర పండితులకు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా వచ్చినటువంటి యొక్క ఎవరైతే పృచ్ఛకులు ఎవరైతే ఉంటారో, పుష్టాంగానికి వస్తారో వాళ్ళందరికీ వీటన్నిటిపైన చక్కని అవగాహన కలిగించగలగాలి. ఓ నీకు దోషం ఉంది వెళ్ళిపోరా, నువ్వు పలానా పూజలు చేయించుకుంటే సరిపోదు. వాళ్ళకి చక్కగా మనస్సు కఠినం కావాలి, ధర్మం పైన వాళ్ళకు ఒక ఆసక్తి కలగాలి. ఓహో మేము ధర్మాచరణ చెయ్యాలి, పూర్వము అధర్మంగా ఉన్నాము, మా వల్ల కొంతమంది బాధపడ్డారు, కొన్ని జీవ జంతువులు బాధపడ్డాయి అన్నటువంటి స్పృహ అనేది రావాలి, ఒక సామాజిక స్పృహ రావాలి. అలా అందుకోసమే చెప్తారు, మాతృవత్ పరధారేషు పరధర్మేషు యోషిత ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపండిత. అలా ప్రపంచము యందు సర్వత్ర కూడా తన ఆత్మనే ఉంది, తనకి గిచ్చితే ఎప్పుడైతే నొప్పి అవుతుందో ఇంకొక ప్రాణికి హింసిస్తే అంతే నొప్పి అవుతుందన్న ఆలోచన కలిగించగలగాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడు. అందుకోసమే ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితానికి నిజమైన చైతన్యం. దానికి జ్యోతిష్ శాస్త్రం ఎలా దోహదపడుతుందంటే నువ్వు చేసిన కర్మని నీకు ఒక దర్పణంలో పెట్టి చూపిస్తుంది. ఆ దర్పణమే జాతకం. ఇదే కాలసర్ప దోషాలు రావడానికి మూలమైనటువంటి కారణం. గురువు గారు, చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు, కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు, తెలిసి చేస్తూ ఉంటారు. వారు ఈ పాపకర్మలు అనేవి జంతువుల మీద క్రూరంగా ప్రవర్తించడం కానీ లేదా మానసికంగా హింసించడం కానీ చేస్తూ ఉంటారు. సో అలా చేయటం వల్ల తెలిసి కొంతమంది చేస్తూ ఉంటారు, తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి? చెప్తున్నాను కదమ్మా, ఇట్స్ ఆల్సో అండర్ ద కేటగిరైజ్డ్ విత్ ద యమధర్మరాజు. మన జస్టిస్ రూల్స్ యమధర్మరాజు దగ్గర ఉన్న రూల్స్ తీసుకుంటే ఒక ధూళి కణం కూడా సరిపోవు. అంటే మనం మొత్తం కంట్రీలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే యమధర్మరాజున్న కోర్టులో రూల్స్ తీసుకుంటే కనుక అవి జస్ట్ 1 పేజ్ కింద కూడా లెక్కకి రావు. ఆయన దగ్గర అన్ని కేటగిరైజ్డ్ ఉంటాయి అనమాట. ఈచ్ మిల్లీ కేటగిరైజ్డ్ ఉంటుంది. ఎందుకంటే సాక్ష్యం అక్కడ 11 మంది సాక్షులు వచ్చేస్తారని చెప్పాను కదా. కాబట్టి మనం చేసే ప్రతి కర్మకి సాక్షులు ఉన్నారని మనం భావించాలి. ఎక్కడో చీకటి గదిలోకి వెళ్ళిపోయి నన్ను ఎవరు చూడట్లేదు మనం తప్పులు చేస్తే ప్రతి ఒక్కరు చూస్తారు. ఫస్ట్ చూసేది నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి ఎక్కడ పోదు, అది ప్యూర్గా ఉండి ఎట్లాగైతే కనుక ఇప్పుడు హెలికాప్టర్ ఏదో కూలిపోయినప్పుడు దాంట్లో ఏదో ఉంటుందట బాక్స్, అది అన్ని ఓపెన్గా చూపించేస్తుందట.
అట్లా ఈ మనిషి దేహం పోయిన తర్వాత, ఆత్మ వదిలిన తర్వాత మనస్సాక్షిని మాత్రం సపరేట్ పంపించేస్తారనమాట. అది కంపల్సరీ పోయి అన్ని నిజాలు చెప్తుంది, ఏది జరిగిందో మొత్తం చెప్పేస్తుంది అనమాట. మీరు చెప్పినట్లుగా చూస్తుంటే కళ్ళు మూసుకొని తిరిగి పాలు తాగితే ప్రపంచం చూడదు అనుకుంటారు. సో మన మనస్సాక్షికి మనం చెప్పుకోవాలి. సో మంచి కర్మలు ఎప్పుడు చేయాలి. గురువు గారు మనకి విజయవాడ నుంచి సత్యనారాయణ గారు లెటర్ రాసి పంపించారండి. ఈయన చాలా వ్యంగ్యంగా అడుగుతున్నారు. జ్యోతిష శాస్త్రం అంటున్నారు కదా, భూమి మీద చాలా మంది బ్రతుకుతున్నారు, కేవలం ఈ గ్రహాలు మనుషులకే వర్తిస్తాయా, జంతువులకు కూడా వర్తిస్తాయా అని అడిగారండి. సత్యనారాయణ గారు మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ గా అడిగారండి. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతానంటే దీనికి మీరు సమాధానం చూసుకోండి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ప్రాణులు నివసిస్తున్నాయి. అందరికీ ప్రాణవాయువు ఆధారంగా ఉంది. అయితే మనిషిలో ఒక విలక్షణమైనటువంటి జీవి మాత్రమే ఉంది, అదే మనిషి. ఈ ప్రాణులలో ఒక విలక్షణమైన జీవి కేవలం మనిషి మాత్రమే. ఈ మనిషి ఎలా అవుతాడు అంటే, ప్రపంచంలో ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి తప్ప, మానవుడు తప్ప, మిగతా అన్ని ప్రాణులను చూడండి, ఏ ప్రాణి అయినా సూర్యోదయ సమయంలో పడుకుంటుందా? ఏ ప్రాణి అయినా పడుకుంటుందా? దెర్ ఇస్ నో ఎనీ డౌట్, ఒక్క ప్రాణి కూడా పడుతుంది. సూర్యాస్తమం అయిపోయిన తర్వాత కొన్ని నిశాచర పక్షులు మాత్రమే కొన్ని ఉంటాయి. నిశాచరాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే తిరుగుతాయి. కానీ ఏ ప్రాణి కానీ ఏ పక్షి కానీ సూర్యోదయానికి పడుతుంది. ఇంకొకటి, ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా ప్రాణులన్నీ కూడా కలిసి ఎక్సెప్ట్ మనిషి తప్ప, అంటే జింకలు కానివ్వండి, తర్వాత హంసలు కానివ్వండి, కొంగలు, కాకులు, ఏవైనా ప్రాణి తీసుకోండి, వాటికంటూ అవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నాయా? వాళ్ళకి ఏమైనా డాక్టర్స్ ఉన్నారా? వాళ్ళలో ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారా? మరి చీమలకి ఒక ఇంజనీరింగ్ కూడా, కష్టపడితే ఇంజనీరింగ్ చదివిన వాడు కూడా కట్టలేనటువంటి యొక్క కట్టడాలు చీమలు ఎలా కడుతుంది? పశుపక్షాదులు ఎలా కట్టుకుంటున్నాయి? పక్షులు గూడు కట్టిన తీరుని చూసి ఇవాళ ఒలింపిక్ స్టేడియం ఒకటి చైనాలో కట్టుకోవడం జరిగింది, పక్షి గూళ్ళలాగా. మరి అవన్నీ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారని? మనుషులు ప్రకృతి నుంచి నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం ఏంటిదంటే, జ్యోతిష్ శాస్త్రం, ద ఆస్ట్రాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ద నేచర్. జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రకృతిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఇది ప్రకృతికి అనుగుణంగా, ఈ ప్రపంచంలో ప్రకృతికి అనుబంధంగా ఏదైతే ఉన్నాయో వాటికి ఎలాంటి గ్రహ ప్రభావాలు ఉండవు. బికాస్ దే ఆర్ అండర్ ద నేచర్. వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా నివసిస్తున్నాయి కాబట్టి ప్రకృతి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటుంది. అందుకోసమే మనిషి అనేటువంటి వాడు మనిషి. జ్యోతిష్ శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, ఇకారము అంటే అక్షరాలలో ఇకారం అనేది ఒక మహత్తరమైనటువంటి బీజాక్షరం. ఇకారము అంటే అమ్మవారి యొక్క శక్తి అని అర్థము. ఉదాహరణకి శవః అని ఉంది. శవ అంటే అర్థం ఏంటిది? చచ్చిపోయినటువంటి మృతదేహము అని అర్థము. అందులో షకారంలో ఈకారం కలపండి, శివః అంటే శుభమునకు సూచన. హరః, హర అన్నారు. హర అంటే సంస్కృతంలో ధాతు రూపంలో అర్థం ఏంటంటే సంహరించు, సంపెయ్యు అని అర్థం. హరిహి అంటే అర్థం ఏంటి? సమస్త శుభములకు మూల నిలయము అని అర్థము. ఆది అని అర్థము. రకారంలో ఇకారం వచ్చింది కాబట్టి ఐశ్వర్య స్వరూపము హరిహి అని అర్థము. అంటే అట్లాగే మనిషి అని ఉంది. మనిషి అంటే అర్థం ఏంటి అంటే ఏమీ తెలియనటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. కర్మలు ఎలా ఆచరించాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, పద్ధతులు ఏంటి, సంస్కారాలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఇదేది తెలియనటువంటి వ్యక్తి మనిషి. ఈకారములో ఈకారము ఇంకొకటి కలిపాను అనుకోండి, మనీషి అవుతాడు. మనిషి సాధారణమైనటువంటి వాడైతే మనీషి బుద్ధిమంతుడు. కాబట్టి మనిషికి చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి అయినప్పుడే ఈ ప్రపంచానికి ఉపయోగపడగలుగుతాడు. కాబట్టి మనుషులు అనేటువంటి వారందరూ కూడా మనీషులు కావాలి, బుద్ధిమంతులు కావాలి, సంప్రదాయాలు తెలుసుకోవాలి, సంస్కారాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే గ్రహాలు ఏవి కూడా వాళ్ళని ఏమి చేయవు. ఉదాహరణ చూడండి, వివేకానందుని చూడండి, రామకృష్ణ పరమహంస గారిని చూడండి. రామకృష్ణ పరమహంస గారు సాక్షాత్తు అమ్మవారి దర్శనం చేసుకున్న మహానుభావుడు. మరి ఆయనకి ఏం జరిగింది? చిట్ట చివరన ఆయన జన్మలో
ఆయన యొక్క మరణ సమయం లోపల రాచపుండు పుట్టి ఆయన చాలా బాధతో మరణించడం జరిగింది. అలాగే రమణ మహర్షులు గారు చూడండి, ఆయన కూడా చిట్ట చివరి సమయంలో అలా వ్యాధితోటి మరణించడం జరిగింది. అంటే వీళ్ళందరికీ గ్రహబాధ లేవా అంటే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పద్మపత్రమి బాంబస, ఈ ప్రపంచం లోపల ఎట్లాగైతే గనక పద్మపత్రము, ఇప్పుడు నీళ్లలో పడ్డ ప్రతి వస్తువు తడిచిపోవాలి కదా, మరి తామరాకు ఎందుకు తడిచిపోదు, నీళ్ళలో ఉన్నా అంటున్నట్టు ఉంటుంది కదా. అలాగే మనిషి ఎప్పుడైతే మనీషి అవుతాడో అప్పుడు ఈ ప్రాపంచిక బంధాల నుంచి విముక్తుడవుతాడో అప్పుడు గ్రహ బాధలు ఏవి ఉండవు. కేవలం పూర్వజన్మ కర్మను మాత్రమే అనుభవించి దేహాన్ని త్యజించి పరమాత్మ యొక్క వైకుంఠ లోకాన్ని చేరుకుంటాడు. అది మన యొక్క మోక్ష సిద్ధాంతం. కాబట్టి ఈ కాలసర్ప దోషంలో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాలసర్ప దోషం వచ్చినప్పుడు అవగాహన తెచ్చుకోవాలి. మనిషి ఆధ్యాత్మిక మార్గంలో వెలిగి ఈ యొక్క దోషాలన్నింటినీ తొలగించుకోవాలి. మరి కాలసర్ప దోష నివారణ చర్యల గురించి ఇంకా తెలుసుకునే ముందు తారాబలంలో ఓ చిన్న విరామం తీసుకుందాం.